పరిశుద్ధానికి స్తోత్రం ప్రభా. దేవా మరి స్తుతించి ఆరాధించి ఉన్నాం ప్రభా. మరి నీ వాక్కు చేత మమ్మల్ని నింపు ప్రభా. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము. मत्ती की पुस्तक 28वां अध्याय 5-6 వచనం. 5वां 6वां वचन. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి వారు ఎక్కడ బ్రతుకుతున్నారు? वे कहाँ पर ढूंढ रहे थे? ఆ దేవుని చూడవచ్చి उस खुदा को देखने के लिए वो आए. ఇంకా సమాధిలోనే ఉన్నాడేమో అని వెతుకుచున్నారు. अभी भी वो उस समाधि में है, कहकर वो ढूंढने आए हैं. కానీ అక్కడ ఏం జరిగింది? लेकिन वहाँ पर क्या हुआ है? దేవుని దూత వారితో చెప్తుంది, जो खुदा का स्वर्गदूत उनसे ये कहता है, మీరు ఏదైతే చూడవచ్చారో तुमने जो देखने के लिए तुम आए हो, మరి ఆ ప్రభు ఇక్కడ లేడు. वो प्रभु यहाँ पर नहीं है. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, वह मुर्दों में से जी उठा है, విజయము పొందుకొని ఉన్నాడు. वो जीत पाए हुए हैं. కాబట్టి వచ్చి చూడండి, ఒక సాక్ష్యాన్ని చూడండి అని ఆ ఒక దూత వారితో చెప్తుంది. इसलिए आओ आकर देखो, एक गवाही को देखो, कहकर वो स्वर्गदूत उनसे कहता है. కాబట్టి చాలా సార్లు మన పరిస్థితుల్లో కూడా దేవుని మనం అదే విధంగా వెతుకుతూ ఉంటాము. बहुत सी बार हमारी परिस्थितियों में भी हम उसी तरह से खुदा को ढूंढते हैं. మనము ఇంకా దేవుణ్ణి అదే విధంగా వెతుకుతున్నాము. अभी भी हम खुदा को उसी रीति से ढूंढ रहे हैं. కానీ దేవుడు తిరిగి లేచి ఉన్నాడు, దేవుడు నా కొరకు జయించి ఉన్నాడు, నేను కూడా జయిస్తాననే విధంగా మనం వెతకాలి. लेकिन मेरे लिए वो खुदा जी उठा है, मेरे लिए खुदा ने जीत हासिल की है, उस तरह से हमको ढूंढना है. కాబట్టి మనకు ఏమొచ్చింది? हमारे लिए क्या मिला है? మనకు విజయం వచ్చింది, हमको जीत मिली है, మనకు విజయం వచ్చింది. हमको जीत मिली है. ఆత్మీయ రీతిగా మనం ఏ విధంగా చూడాలి? आत्मिक रीति से हमें किस तरह से देखना है మనము इसे? జయించిన వారిగా ఒక దినము చూడాలి. क्योंकि हमने एक दिन जय पाई है, कि हमें इस तरह से देखना है. ఈ రోజు మనమే పరిస్థితుల్లో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ దుఃఖములో ఉన్నామో, हम जिस परिस्थिति में, जिस दुख में हम हैं, ఇక నేను ఇందులోనే ఉంటానేమో, ఇందులోనే దేవుడు నాకు తోడై ఉంటాడేమో అని చూస్తున్నామా? क्या हम ये देख रहे कि हम इसी प्रकार से इस दुख तकलीफ में रहेंगे, इसी में खुदा हमारे साथ रहेगा क्या? कहकर కానీ దేవుడు అంటున్నాడు, నేను లేచి ఉన్నాను, నేను జయించి ఉన్నాను, నువ్వు కూడా జయిస్తావు. मैं मुर्दों में से जी उठा हूं, मैंने जीत हासिल की, इसलिए तुम भी जीत हासिल करोगे. నీ దేవుడు జీవిస్తున్న దేవుడు, तुम्हारा जो खुदा है वो जीवित खुदा है, మరణమును జయించి లేచిన దేవుడు. मृत्यु पर जी कर जो है जी उठने वाला खुदा. కాబట్టి నీ పరిస్థితులను బట్టి నువ్వు ఓడిపోయిన వాడవా? तुम अपनी परिस्थितियों के कारण क्या हार गए हो? దేవుడు నిన్ను అదే ఓటమిలో వదిలేస్తాడా? क्या खुदा ने तुम्हें उसी हार में छोड़ दिया है? ఆయన సిలువ భారము మోసింది, తిరిగి లేచింది ఎవరి కొరకు? उन्होंने इस क्रूस के बोझ को उठाया, मुर्दों में से जी उठे, किसके लिए? ఆయన సిలువ భారము మోసింది, తిరిగి లేచింది నీ కొరకు, నా కొరకే. उन्होंने क्रूस का बोझ उठाया, वो मुर्दों में से जी उठे, तुम्हारे और मेरे लिए. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నావో అదే పరిస్థితిలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. तुम जिस परिस्थिति में हो, खुदा तुम्हें उसी परिस्थिति में नहीं छोड़ कर रखेगा. ఆయన పొందుకున్న విజయము మనకి ఇవ్వడానికే, కాబట్టి మనము కూడా విజయము పొందుకుంటాము. उन्होंने जो जीत हासिल की वो हमारे लिए, इसलिए हम भी जो उस जीत को हासिल करेंगे. కాబట్టి అదే అధ్యాయము 12వ వచనము. उसी अध्याय के 12वें वचन में हम ये देखते हैं. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని వినబడిన ఎడల మేమతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చాలండి. హల్లెలూయా, हालेलुया. ఏమైందంట? क्या हुआ है? ఏదైతే నమ్మకము దేవుడిచ్చి ఉన్నాడో, जो भरोसा खुदा ने दिया है, అపవాది ఆ నమ్మకాన్ని ఏం చేసింది? शैतान ने उस भरोसे को क्या किया है? ఏదైతే నిజము, ఏదైతే సువార్తగా దేవుడు మనకిచ్చి ఉన్నాడో, जो सत्य, जो सुसमाचार खुदा ने हमको दिया है, అపవాది ఏం చేసిందంటే దాన్ని ఒక అబద్ధముగా మార్చింది. शैतान ने क्या किया? उसे झूठ के समान बदल दिया, ఒక అబద్ధముగా మార్చింది. उसे एक झूठ के तौर पे बदल दिया है. కాబట్టి ఆది నుండి आदि से लेकर అపవాది ఏ విధంగా వాడుకుంటుంది అంటే ఒక అబద్ధముగానే వాడుకుంటుంది. शैतान किस तरह से इस्तेमाल कर रहा है? एक झूठ के तौर पर इस्तेमाल कर रहा है. కాబట్టి ఈ రోజు కూడా ఉన్న స్థితులలో इसे आज के जमाने में जो स्थिति में है, అపవాది ఏం చెప్తుంది? शैतान क्या कहता है? ఇది అబద్ధము, ये झूठ है कहकर, ఇది జరగదు, ये नहीं होगा ఇంత कहकर, శక్తి నీకు లేదు, उतनी शक्ति तुम में नहीं ఇంత है, డబ్బు నీ దగ్గర లేదు, इतना पैसा तुम्हारे पास नहीं है, ఇంత పోషించే శక్తి నీకు లేదు. इतना पालने की शक्ति तुम में नहीं है. అబద్ధము. झूठ.
అబద్ధము. झूठ। కాబట్టి ఏం इसलिए చేయాలి? क्या करना है तुमको? మరి అబద్ధాన్ని నమ్ముతున్నావా, నిజమును నమ్ముతున్నావా? क्या तुम झूठ पर भरोसा कर रहे हो या सत्य पर भरोसा कर रहे हो? అపవాది నీకు ఇచ్చే ఆలోచనలు నమ్ముతున్నావా లేదా దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని నువ్వు నమ్ముతున్నావా? शैतान जो तुमको सोच देता क्या तुम उस पे भरोसा कर रहे हो या खुदा ने जो तुमको आजादी दी उस पे भरोसा रखते हो? అపవాది నీకు తెచ్చిపెట్టిన ఓటమిని నమ్ముతున్నావా లేదా దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని నువ్వు నమ్ముతున్నావా? शैतान ने जो तुमको हार दिया क्या उस पर भरोसा रखते हो या खुदा ने जो तुमको जीत दिलाया उस पर भरोसा रखते हो? ఎటువైపు చూస్తున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. हम किस और देख रहे हैं ये बात की हमें अपने आप से जो जांच पड़ताल करनी है। అపవాది తెచ్చిపెట్టిన అబద్ధాన్ని కేవలం పరిస్థితులను ఇక జయించలేము అని వెనకడుగు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? जो शैतान हमारे लिए जो झूठ कहता है, जो हमारे लिए परिस्थितियां जो हम जो पीछे की और कदम रखता है, क्या उस झूठ को सुनकर हम मान के चल रहे हैं? ఏదైతే సత్యం ఉందో ఆ సత్యము వైపు మనము చూస్తున్నామా? या जो सत्य है क्या हम उसकी ओर देख रहे हैं? కాబట్టి ఈ రోజు నుంచి ఏ విధంగా మనం ఉండాలి? इसलिए आज के दिन से हमें किस तरह से रहना है? ఏ పరిస్థితి వచ్చినా ఏదొచ్చినా మనము జయిస్తామన్న విధంగా ఉండాలి. चाहे किसी भी प्रकार की परिस्थिति आए, कुछ भी हो, हम इस पर जीत हासिल करेंगे, इस तरीके से हमको रहना है। ఈ పునరుద్ధాన దినము ఈస్టర్ ఏ విధంగా జరుపుకుంటున్నాము? यह पुनरुत्थान का दिन, इस ईस्टर को तुम कैसे मनाते हो? ప్రతి సంవత్సరం వస్తుంది. हर साल आता है। పొద్దున సన్ రైజ్ ఉంటుంది, తర్వాత సర్వీస్ ఉంటుంది. भोर सवेरे सनराइज सर्विस होता है, उसके बाद जो है रविवार की आराधना भी होती है। వచ్చాము, వాక్యము విన్నాము, వెళ్ళిపోయాము. बस आए, हम वचन को सुना और चले गए। ఆ విధంగా ఉంటున్నామా? क्या उस तरह से रह रहे हैं हम? లేదా దేవుడు నీ కొరకు ఎందుకు లేచి ఉన్నాడనే సత్యము తెలుసుకొని ప్రతిదినము జీవిస్తున్నావా? या तुम्हारे लिए किस लिए खुदा जो जीवित हुए इस बात की सच्चाई को जानकर सत्य के अनुसार तुम प्रतिदिन जी रहे हो? ప్రతిదినము నువ్వు ఈ యొక్క సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. प्रतिदिन तुमको इस सत्य को याद करना है। ఎప్పుడు నీకు ఏ స్థితి ఎదురైనా నువ్వు ఈ సత్యమును జ్ఞాపకము చేసుకోవాలి. कभी भी किसी प्रकार की स्थिति का तुम्हें सामना करना पड़े तो तुम्हें इस सत्य को याद करना है। నా దేవుడు గెలిచాడు, నేను కూడా గెలుస్తానని పోరాడే విధంగా మనం ఉండాలి. मेरे खुदा ने जीत हासिल किया तो मैं भी लड़कर जीत हासिल करूंगा, इस तरीके से रहना है। కాబట్టి इसलिए ఆ దినము उस दिन అటువంటి అబద్ధము ఉన్నా కూడా, वैसे झूठ के होने पर भी, అపవాది అటువంటి దినము తెచ్చి పెట్టినా కూడా, चाहे शैतान वैसा दिन भी लाए तो भी ఆయనతో ఉన్నవారు ఏం చేశారు? वहां पर भी लोगों ने क्या किया? సర్వ సత్యాన్ని పట్టుకొని నడిచారు. वे सर्व सत्य को पकड़कर चले हैं लोग। ఏదైతే దేవుడు వారికి చెప్పాడో ఆ సత్యాన్ని పట్టుకొని నడిచారు. जो सत्य खुदा ने उनसे कहा उस सत्य को लेकर ही वो चले हैं। దేవుని చూడాలని ఆశ కలిగి వారు నడిచారు. खुदा को देखने की इस आशा के साथ ही वो चले हैं। దేవుడు వారిని ఏ విధంగా నిలబెట్టాడు? किस तरह से खुदा ने उनको खड़ा किया है? దేవుడు వాళ్ళకు విజయమునిచ్చి నిలబెట్టాడు. खुदा ने उनको जीत दिलाकर उनको खड़ा కాబట్టి किया ఈ है। రోజు కూడా మనం అదే సత్యాన్ని బట్టి నడిచినట్టయితే अगर आज के दिन हम भी उसी सत्य को पकड़कर चलेंगे तो దేవుడు మనల్ని కూడా खुदा हमें అదే भी విధంగా విజయమునిచ్చి నిలబెట్టబోతున్నాడు. उसी प्रकार से जीत दिलाकर हमको खड़ा करेगा। అలాగే మనం చూసినట్టయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము उसी प्रकार से हम देखते हैं रोमियो की पुस्तक उसका 8वां अध्याय 11-14 వచ్చి 11वां वचन। మృతులలో నుండి యేసును లేపిన వాణ్ణి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। మరి ఏం సెలవిస్తుంది వచనము? इस वचन में क्या क्या कहा गया है? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ जिसको जो है मृत्यु में से जो है जीवित किया है वह यीशु की आत्मा మీలో నివసించిన ఎడల, अगर तुम में वो निवास करता है तो మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు जिन्होंने मृत्यु में से उस मसीह को जीवित किया है, చావునకు లోనైన మీ శరీరములను కూడా जब वो अपने शरीर में भी मृत्यु को भी पाता है, మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. तुम में निवास करने वाली अपनी उस आत्मा के द्वारा वह तुमको जीवित करता है। ఎలా జీవింపజేస్తాడంట? वो किस तरह से हमें जीवित करता ఏ है? ఆత్మ అయితే ఆయనను లేపి ఉందో जिस आत्मा ने उनको मुर्दों में से जिलाया है, అదే ఆత్మ నీలో కూడా ఉన్నట్టయితే अगर वही आत्मा तुम में रही तो మృతతుల్యమైన శరీరము కూడా मृततुल्य शरीर भी దేవుడు తిరిగి లేపుతాడంట. खुदा उसे फिर से जिलाएगा। పాపము ద్వారా ఓటమి పొందిన వారిని కూడా దేవుడు తిరిగి లేపుతాడంట. पाप के कारण हार का सामना करने वालों को भी खुदा फिर से उठाएगा। నీలో ఏది కూడా జీవించే విధంగా లేని ఎడల దేవుడు ఆయన ఆత్మ ద్వారా తిరిగి
నిన్ను జీవింపజేస్తాడు. तुम्हारे अंदर जो कुछ भी ऐसा है जो जीवन से भरा ना हो, खुदा अपनी आत्मा को बेच के उसे फिर से जीवित करेगा। దేని ద్వారా జీవింపజేస్తాడు? किसके द्वारा वो जीवित करेगा? ఆయన ఆత్మ ద్వారా वो జీవింపజేస్తాడు. अपनी आत्मा के द्वारा उसे जिलाएगा। దాని కింద వచనం ఏం సెలవిస్తుంది? उसके नीचे वचन में क्या क्या लिखा మీరు है? శరీరానుసారముగా तुम शारीरिक अनुसार శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని. చాలండి. హల్లెలూయా. हालेलुया। మనము దేనికి రుణస్థులము కాము? हम किसके ऋणी नहीं है? ఈ శరీరానుసారముగా నడవడానికి ఈ శరీరానికి రుణస్థులము కాము. इस शरीर के अनुसार चलने के लिए हम इस शरीर के ऋणी नहीं है। కానీ మన పోరాటము దేనికి? लेकिन हमारी लड़ाई किस बात के लिए है? దేవి కాపాడుకోవడానికి మన किस चीज की పోరాటము? हिफाजत करने के लिए हमारी लड़ाई है? ఆత్మను కాపాడుకున్నటకై మన పోరాటము. हमारी आत्मा की हिफाजत करने के लिए ही हमारी लड़ाई है। కానీ ఎంతకాలం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చూస్తున్నాము? लेकिन हम जब इस दुनिया में हम किस चीज का सामना करते हैं? ఈ శరీరానికి ఏం పెట్టాలి? ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? इस शरीर को हमें क्या देना है, क्या खिलाना है, शरीर की कैसे हिफाजत करनी है ఈ कहकर। శరీరానికి ఏమేం కావాలి? इस शरीर को क्या क्या चाहिए? కాబట్టి ఈ వాక్యం ఏం సెలవిస్తుంది? इसलिए वचन क्या कहता है? శరీరానుసారముగా ఆలోచించకండి. शरीर के अनुसार मत सोचो, ఎందుకంటే అలా నడిచే వారిగా దేవుడు మనం నిలబెట్టలేదు. क्योंकि उस तरह से चलने वालों के समान खुदा ने हमें खड़ा नहीं किया है। ఈ శరీరానికి ఏం కావాలో అవన్నీ చేసుకుంటూ పోతే పాపానికి దారి తీస్తాము. तुम्हारे शरीर के लिए जो कुछ भी चाहिए वही करते जाओगे तो तुम पाप की ओर चले जाओगे। కానీ ఎల్లప్పుడూ ఏ విధంగా జీవించాలంటే నీ ఆత్మానుసారముగా నువ్వు నడవాలి. लेकिन हमेशा किस तरह से जीना है? तुम्हारी आत्मा के अनुसार तुमको जीना है। మరి శరీరానుసారముగా నడిచే వారముగా కాక हम शरीर के अनुसार चलने वालों के समान ना ఈ रहते हुए, లోకము విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మకు ఎక్కడ చోటు ఉంది అనేది నువ్వు ఆలోచించుకోవాలి. जब तुम इस दुनिया को छोड़ोगे तो तुम्हारी आत्मा के लिए कहाँ पर जगह है, इस बात के बारे में सोचना है। क्योंकि ఎందుకంటే దేవుడు సిల్వలో ప్రాణము పెట్టింది ఎందుకు? क्रूस पर जय यीशु मसीह ने प्राण दिए किस लिए हैं? ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదము పొందుకొని కేవలం నీ శరీరం బాగుండడం కొరక? इस दुनिया में जब तुम आशीष पाने के लिए तुम्हारा शरीर अच्छा रहे क्या, इसके लिए? దేవుడు అవి ఇవ్వడని కాదు, దేవుడు అవి కూడా ఇస్తాడు. खुदा वो सब कुछ देगा नहीं कि కానీ ऐसा నీ नहीं, वो सब గమ్యము देगा। ఎటువైపు ఉండాలి? लेकिन तुम्हारी मंजिल किस ओर होनी चाहिए? కేవలం ఈ లోకంలో నీ శరీరాన్ని పోషించుకోవడానికి కాదు, కానీ ఈ లోకము విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మకు పరలోక రాజ్యంలో చోటు ఇవ్వడానికి నీ గమ్యమై ఉండాలి. तुम्हारी मंजिल तुम्हारे शरीर को इस दुनिया में जब तक तुम उसे पालना नहीं, लेकिन जब तुम इस दुनिया को छोड़ोगे तो तुम्हारी आत्मा को जो स्वर्ग के राज्य में तुमको पहुंचाना, यह तुम्हारी मंजिल होनी चाहिए। కాబట్టి ఏ విధంగా ఉండాలంటే ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడే వారిగా మనం ఉండాలి. हमें किस रीति से होना चाहिए? उनकी आत्मा के द्वारा चलाए जाने वाले लोगों के समान हमें रहना ఈ चाहिए। రోజు ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నావా? क्या आज के दिन उनकी आत्मा के द्वारा क्या तुम चलाए जा रहे हो? దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేస్తున్నావా? जो खुदा ने तुमसे करने को कहा है क्या तुम वो कर रहे हो? లేదా ఆత్మ యొక్క స్వరము పక్కన పెట్టి లేదు నా శరీరము కొరకే ఆలోచిస్తానని या ఆలోచిస్తున్నావా? आत्मा की आवाज को दूर रखकर नहीं मैं अपने शरीर के बारे में ही सोचूंगा कि क्या उसी तरह से सोच रहे हो? ఎందుకంటే ఈ రోజు దేవుడు మనకు విజయం ఇచ్చింది మన ఆత్మ రక్షణ కొరకై. क्योंकि आज के दिन खुदा ने हमको जीत दिलाया ताकि हमारी आत्मा के उद्धार के लिए। కాబట్టి వాక్యము సెలవిస్తుంది ఆత్మ చేత నడిపింపబడు. इसलिए वचन ये कहते हैं कि तुम्हें आत्मा के द्वारा चलाए जाना है। మరణమైన వారిగా కాక జీవించే వారిగా జీవించు. मरे हुए के समान नहीं, लेकिन जो जीवित हुए जीवन पाए हुए व्यक्ति के समान। అంటే శరీరానుసారంగా కాక ఆత్మ ద్వారా నడిపింపబడే వారిగా ఉండు. माने शरीर के द्वारा नहीं, लेकिन आत्मा के द्वारा चलाए जाने वाले व्यक्ति के समान तुमको रहना है। యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. यूहन्ना की पुस्तक उसका 11 अध्याय 25वें और 26वें वचन में ये कहकर लिखा है, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఈ మాట ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? इस बात के विषय में किससे पूछता है प्रभु? చనిపోయిన లాజరు యొద్దకు వెళ్ళినప్పుడు जब मरे हुए लाजर के पास वो जाते हैं, ఎప్పుడైతే ఆయన యొక్క సహోదరులు వచ్చారో, जब उनके भाई आए, మార్తా మరియా వచ్చి ఉన్నారు, जब लाजर की बहनें मरियम और मार्था आई, దేవుడు వారిని అడుగుతున్నాడు, प्रभु उनसे पूछता है, మరి నేను జీవింపగలనని నువ్వు నమ్ముతున్నావా? मैं उसे जिला सकता हूँ क्या तुम विश्वास करते हो? జీవించగలనని నమ్ముతున్నావా? मैं उसे जो जिला सकता हूँ क्या तुम विश्वास कर सकते हो? నేను ఈ కార్యము చేయగలను నువ్వు నమ్ముతున్నావా? मैं इस कार्य को कर सकता हूँ क्या तुम इसे मानते हो? ఆ విశ్వాసము నీకుందా? क्या वो विश्वास है तुम में? మరి ఈ రోజు ఈస్టర్ అయితే జరుపుకుంటున్నావు, మరి ఈస్టర్ యొక్క శక్తిలో ఉన్న విశ్వాసం
విశ్వాసము నీకుందా? आज ईस्टर तो मना रहे लेकिन ईस्टर में जो शक्ति है उस पर विश्वास रखते ఆయన हो? ఆత్మ నీలో ఉండి నిన్ను జీవింపజేస్తుందనే విశ్వాసము నీకుందా? उनका आत्मा तुम्हारे अंदर है कि तुम्हें फिर से जीवित करते, या विश्वास तुम में है क्या? అదే ప్రశ్న దేవుడు మాని అడుగుతున్నాడు, మరి నమ్ముతున్నావా? जय वही प्रश्न खुदा हमसे पूछ रहा है, क्या तुम विश्वास करते నేను हो? మరణము గెలిచి లేచి ఉన్నాను, మరి నువ్వు నమ్ముతున్నావా? मैं मुर्दों में से जी उठा, क्या तुम ये मानते हो? నీ ఆత్మను జీవింపజేయగలిగిన శక్తి దేవునికి ఉందని నమ్ముతున్నావా? तुम्हारी आत्मा को जलाने की वह शक्ति, उस पवित्र आत्मा की शक्ति उस खुदा में, क्या तुम ये मानते हो? ఎందుకంటే నువ్వు ఏది పొందుకోవాలన్నా విశ్వాసమే దానికి తాళం చెవి. तुम अगर जो कुछ भी पाना उसकी चाबी तो विश्वास ही है। ఈ రోజు ఆ తాళము చెవి లేకుండా కూర్చున్న వారు आज के दिन उस ताले की चाबी के बगैर जो बैठे हैं, ఇంటికి తాళం వేసి ఇంటి బయట కూర్చున్నట్టే. वो घर को ताला लगाकर घर के बाहर बैठने के जैसे ही है। ఆ పరిస్థితి ఎలా ఉంటది? वो परिस्थिति कैसी होती है? ఒక రోజు ఇంటి తాళం చెవి మర్చిపోయి ఎప్పుడైనా వెళ్ళారా? जय एक बार कभी घर की चाबी भूल कर गए हो, ఏం చేస్తారు? क्या करते हो? ఎప్పుడెప్పుడు తాళం చెవి వస్తుందా అని ఎదురు చూస్తారు. कब कब वो चाबी आएगी क्या इंतजार करते हो? లేదా తీసుకుపోయిన వారినో పోగొట్టిన వారినో నానా తిట్లు తిడతారు. जो ले गया हो चाबी, किसने एक चाबी खो दिया उनको बहुत डांटते हो। నేను ఇంటికి వచ్చాను, నీకు ఆ మాత్రం తెలివి లేదా, నువ్వు తీసుకుని పోతావా అని. मैं घर आया कि तुम्हें इतनी भी अक्ल नहीं है, तुम चाबी ले गए हो, क्या बोलते हो? ఒకసారి గమనించండి, మరి విశ్వాసం అనే దేవుడు తాళం చెవి నీకు ఇచ్చినా కూడా నువ్వు ఇంకా తాళం వేసుకొని బయట కూర్చుంటే నీ పరిస్థితి ఏంటి? एक बार आप सोचो, तुमको खुदा ने वो चाबी दी है, वो विश्वास की चाबी, तुम अभी भी अपने घर को जो ताला मारकर तुम बाहर बैठे हो, इस तरह की परिस्थिति में एक बार सोचो तुम उस विषय में। అలాగే బయట నిలబడి ఇంకా ఆలోచిస్తున్నారు, उसी प्रकार से बाहर खड़े रहकर वैसे ही सोच रहे हो, విశ్వాసము లేక, बिना विश्वास के, నమ్మకము లేక, भरोसा नहीं है इस कारण, లోపలున్న వాటిని పొందుకోలేక, जो अंदर है उन चीजों को नहीं पा रहे हैं उस ఇంకా कारण। తాళము చెవి పట్టుకొని తాళం చెవి పెడితే తెరుచుకుంటుందో లేదో, నేను పొందుకుంటానో లేదో అని అవిశ్వాసమును బట్టి ఇంకా ఒక ద్వారము బయట ఎదురు చూస్తున్నారు. अभी भी हाथ में उस चाबी को रखा अविश्वास है कि मैं इस चाबी से खोलूंगा तो खुलेगा कि नहीं, मैं पाऊंगा कि नहीं, कहकर अभी भी उससे नहीं खोल रहे हो, वही दरवाजा बंद है, वही बाहर खड़े हो तुम उसी तरह से। పునరుద్ధానమును జీవమును ఆయనే, पुनरुत्थान और जीवन वही है, ఆయన చేతిలో సమస్తము ఉంది. उनके हाथों में तो सब कुछ है। కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నమ్ముతున్నావా? इसलिए प्रभु पूछा, क्या तुम भरोसा करते हो? విశ్వాసం అనే తాళం చెవి నీకు ఇచ్చి ఉన్నాను, विश्वास की चाबी मैंने तुम्हारे हाथ में दिया हो, మరి తెరువు. फिर खोलो तुम। ఆ రోజు ఆ ఒక సహోదరి చెప్పింది, అవును దేవా నేను నమ్ముతున్నాను. हाँ, उसकी बहन ने उस दिन कहा, हाँ प्रभु मैं विश्वास ఒక करती हूँ। రోజు ఈ లోకము విడిచినా కూడా పునరుద్ధానము ద్వారా తిరిగి లేస్తామని నేను నమ్ముతున్నాను. हाँ, एक दिन अगर हम दुनिया को छोड़ देने के बावजूद भी पुनरुत्थान के कारण हम फिर से जी उठेंगे, या मैं विश्वास करती हूँ। ఆ कहती है విశ్వాసము తను పెట్టినందుకు उनके वो विश्वास रखने के తన कारण సహోదరుని తను పొందుకుంది. उन्होंने अपने भाई को वापस पाया है। తను దేని కొరకైతే అంతగా బాధపడి రోధిస్తుందో దాని యందు దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు. जिस बात के लिए बहुत ही ज्यादा दुखी हो रही थी, आंसू बहा रही थी, उस बात पे प्रभु ने उसको जीत दिलाया है। ఈ రోజు నువ్వు కూడా బాధపడుతుండొచ్చు, ఏడుస్తుండొచ్చు, రోధిస్తుండొచ్చు. आज के दिन तुम जो है बहुत ही दुखी हो रहेंगे, रो रहेंगे, आंसू बहा रहे होंगे। దేవుడు నిన్ను కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు, నమ్ముతున్నావా? మరి यही प्रश्न खुदा तुमसे पूछे, क्या तुम विश्वास करती हो? ఏ ఆత్మ అయితే నన్ను లేపిందో, నాకు విజయం ఇచ్చిందో అదే ఆత్మ నీలో ఉందని నమ్ముతున్నావా? जिस आत्मा ने मुझको जो मुर्दों में से जिलाया है, मुझको विजय दिया है, क्या उस आत्मा पर तुम भी विश्वास करती हो? ఏ ఆత్మ ద్వారానైతే నేను విజయం పొందుకున్నానో అదే ఆత్మ నీకు విజయం ఇస్తుందని నమ్ముతున్నావా? जिस आत्मा ने मुझको जीत दिलाया, वही आत्मा तुमको जीत दिलाएगा, क्या तुम्हें विश्वास करते हो? కాబట్టి నమ్మిన ఎడల, अगर तुम विश्वास करते हो तो, నమ్మిన వానికి, जो विश्वास करता है उसके लिए, నమ్మిన వానికి जो विश्वास करता है उसके लिए సమస్తము సాధ్యమే. सब कुछ मुमकिन है। కాబట్టి ఈ రోజు నీకు కూడా దేవుడు అటు విజయం ఇచ్చును గాక. आज के दिन प्रभु तुम्हें भी उस प्रकार की जीत दिलावे। అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. మరి తండ్రి చిత్తము ఏంటంట? पिता की इच्छा क्या है? కుమారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, जो कोई उस पुत्र पर विश्वास रखेगा, वो प्रत्येक व्यक्ति నిత్య జీవము పొందుటయే ఆయన చిత్తము. अनंत काल का जीवन पाए, यही उनकी इच्छा है। కాబట్టి ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, आज के दिन तुम यहाँ बैठे हो, మరి నీ ఎడల తండ్రి చిత్తం ఏంటని నువ్వు ఆలోచిస్తుండొచ్చు. जय तुम्हारे प्रति पिता की इच्छा क्या है, ये तुम सोच रहे మరి हो। ఏంటంట ఆయన చిత్తము? क्या है उनकी इच्छा? నిత్య జీవము పొందుకునుటయే ఆయన చిత్తము. अनंत काल के जीवन को पाना ही उनकी इच्छा है तुम्हारे నీకు प्रति। నాకు ఆయనతో పాటు ఆయన రాజ్యములో స్థానం ఇవ్వడమే ఆయన చిత్తము. तुमको मुझको उनके साथ उनके राज्य में स्थान
स्थान देना यही उनकी इच्छा है। తల్లిదండ్రులు ఎలాగైతే కష్టపడి అన్ని చెమటగార్చి సంపాదించిన ఆస్తి పిల్లల కొరకు సమకూర్చి పెడతారో, जैसे माता पिता बहुत ही मेहनत करते, मशक्कत करते, पसीना बहाते और संपत्ति जमा करते, अपने बच्चों को वो देते हैं। దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచి ఆ పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానాన్ని ఏర్పరిచాడు. उसी प्रकार से वो खुदा तुम्हारे और मेरे लिए जो प्राणों का बलि देकर मरकर मुर्दों में से जी उठे और स्वर्ग के राज्य में वो स्थान उन्होंने तुमको मुझको दिया है। కాబట్టి నువ్వు సంపాదించి పెట్టిన ఆస్తి నీ పిల్లలకి ఇచ్చినా కూడా నాకు ఇది వద్దు అని విడిచిపెట్టి तुमने जो कमाया संपत्ति वो अपने बच्चों को देंगे, अगर वो मना कर देंगे तो ఇంకా అదే దీన స్థితిలో గడుపుతూ ఉంటే, वो उस जो संपत्ति को लिए बगैर उसी तरह से छोड़कर उसी दीन स्थिति में रहेंगे तो ఒక తల్లిదండ్రులుగా బాధపడతారా? एक माता पिता के तौर पर तुम दुखी होंगे ना। అయ్యో నేను ఇంత కష్టపడి సంపాదిస్తే నా పిల్లలు ఇవన్నీ కాదని పోయినారు, जब मैं इतनी मेहनत करके कमाई, मेरे बच्चे इन सबको मना कर चले गए कि ఎక్కడో ఒక చిన్న పూరి గుడిసెలో బతుకుతున్నారు అనుకోండి, एक छोटे सी झोपड़ी में वो जाकर जी रहे हो तो ఆ తల్లిదండ్రులకు బాధ అవుతుందా లేదా? उस माता पिता को दुख होगा कि नहीं। కాబట్టి ఈ తండ్రి కూడా నిన్ను అదే స్థితిలో నిలబెట్టాడు. तुम्हारे पिता ने भी तुमको उसी प्रकार से నీ स्थिति में కొరకు रखा है। సమస్తమును జయించి ఉన్నాడు. तुम्हारे लिए वो सारी बातों पर जीत ఆ हासिल की है। పరలోక రాజ్యములో స్థానము పొందుకొని ఆ నిత్య జీవితము పొందుకోవడమే ఆయనకు నీ ఎడల ఉన్న చిత్తము. आप स्वर्ग के राज्य को पाओ, उस अनंत काल के जीवन को पाओ, यही उस पिता की इच्छा है तुम्हारे प्रति। కాబట్టి విశ్వాసము ద్వారా विश्वास के द्वारा శరీరానుసారముగా నడవక శరీర క్రియలను చంపుతూ ఆత్మను జీవింపజేయడమే మనము చేయాల్సిన పని. शारीरिक अनुसार ना जीते, शारीरिक क्रियाओं को जय और लालसाओं का जय नाश करते, आत्मा के अनुसार चलना यही हमारा काम है। మరి అలాగే ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము उसी प्रकार से फिलिपियों की पुस्तक उसका 3रा अध्याय 10వ వచనము. 10वां वचन, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలోను పాలివాలగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏ విధంగా ఎంచుకుంటున్నారంట? जब किस प्रकार से उस बात को चुनते हैं, సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాము. सारी बातों को कूड़े के समान हम समझते हैं। దేని కొరకంటే ఏదైతే శక్తి నా దేవుడు చూశాడో అదే శక్తి నేను ఒక రోజు చూస్తాను. जो शक्ति खुदा ने देखी वही शक्ति एक दिन मैं भी देखूंगा। ఆ పునరుద్ధానము, वह पुनरुत्थान, మళ్ళీ తిరిగి లేస్తాము, हम फिर से जी उठेंगे, నిత్య జీవితము పొందుకుంటాము. अनंत काल के जीवन को हम पाएंगे। అటువంటి జీవితము మాకు కావాలని లోకములో ఏదైతే ఉందో అవన్నిటిని ఒక పెంటగా ఎంచుకుంటున్నాము అని వాక్యములో రాసి ఉన్నారు. वो अनंत काल का जीवन हमको चाहिए, इसलिए खातिर जो है इस दुनिया की सारी बातों को हमने कूड़े के समान जाना है। దేవుడు వారిని పిలిచి ఏర్పరచుకున్న వారు, खुदा ने उनको बुलाया, उनको चुना है, అనేక విషయాల్లో వాడుకున్నవాడు, अनेक बातों में उनको इस्तेमाल किया है। ఎక్కడ నిలబడ్డా ఆయన ఆత్మ ద్వారా కార్యము చేసినవాడు, जहाँ कहीं भी वो खड़े हुए अपनी आत्मा के द्वारा खुदा ने कार्य किया है। ఎక్కడ సేవ చేసినా అనేక జనుల ముందు సాక్షిగా నిలబడ్డవారు. जहाँ कहीं भी वो सेवा किया, अनेक लोगों के बीच में गवाह के तौर पर वे खड़े हुए हैं। వాళ్ళు ఏం కోరుకుంటున్నారంట? वे क्या चाहते हैं? ఆయన శ్రమలో పాలివారమై उनके श्रमा, उनके दुख में सहभागी होकर విశ్వాసముతో विश्वास के ఆ ఒక साथ నిత్య జీవితమును చూస్తూ उस अनंत काल के जीवन की ओर ఈ देखते हुए లోకములో ఏది ఉన్నా ఏమి లేకున్నా అన్నిటిని ఒక పెంటగా इस ఎంచుతున్నారంట. दुनिया में चाहे कुछ भी हो या ना हो, सारी बातों को कूड़े के समान समझकर, కానీ మనుషులుగా మనం ఏం చేస్తున్నాము? लेकिन हम इंसानों के तौर पर हम क्या करते हैं? ఏం చేస్తున్నాము? हम क्या करते हैं? నిత్య జీవితము గురించి ఆలోచిస్తున్నామా? अनंत काल के जीवन के विषय में सोचते हैं क्या? చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. बहुत ही कम लोग सोचते हैं, ఎందుకంటే ఈ లోకములో ఉన్నంత వరకు क्योंकि जब तक इस दुनिया में है तब तक మనకు ఏముందో ఏమి సమకూర్చుకుంటున్నాము అనే దాని మీదే ఆలోచిస్తాము తప్ప हमारे पास क्या है, हमें और क्या इकट्ठा करना है, इस बारे में ही सोचते हैं हम। लेकिन కానీ ఏం అడుగుతాము దేవుణ్ణి? खुदा से हम क्या कहकर मांगते हैं, ఏం ప్రార్థన చేస్తాము? क्या कहकर हम प्रार्थना करते हैं? నన్ను పౌల్ని వాడుకున్నట్టు వాడుకో ప్రభువా, प्रभु जैसे पौलुस को इस्तेमाल किया वैसे इस्तेमाल करो प्रभु, పేతుని వాడుకున్నట్టు వాడుకో ప్రభువా, जैसे पतरस को इस्तेमाल किया प्रभु वैसे इस्तेमाल करो प्रभु कहते हैं हम। కేఫాగా నిలబెట్టినావు నన్ను కూడా నిలబెట్టు. केफा के तौर पर आपने उसे खड़ा किया, मुझे भी उसी तरह से आप खड़ा करो प्रभु। కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? लेकिन वे लोग किस तरह से रहे हैं? నువ్వు ఎవరి గురించి అయితే అడుగుతున్నావో ఆ పౌలు, ఆ పేతురు, ఆ యోహాను వీటిని అన్నిటినీ ఒక పెంటగా ఎంచుకున్నారంట. जिस व्यक्तियों के विषय में तुम ये कहकर प्रार्थना में मांगते हो, वो पौलुस हो जाए, वो यूहन्ना हो जाए, पतरस, जो दुनियादारी की सारी बातों को कूड़े के समान वे लोगों ने जाना है। కేవలము విశ్వాసము ద్వారా ముందున్న ఆ ఒక నిత్య జీవితము పొందుకోవడానికి వారు
వాళ్ళు పరుగులు తీస్తున్నారు. सिर्फ जो है विश्वास के कारण आगे मौजूद उस अनंत काल के जीवन को पाने के लिए ही वो आगे की ओर बढ़ते हैं. కాబట్టి इसलिए మనము ఏ విధంగా జీవించాలంటే हमें किस तरह से जीना है, మన గురి ఏమై ఉండాలి? हमारा लक्ष्य क्या होना ఆ चाहिए, నిత్య జీవితమే మన గురి అయి ఉండాలి. वो अनंत काल का जीवन ही हमारा लक्ष्य होना కాబట్టి అటు चाहिए. యొక్క గురి ప్రతి ఒక్కరికి దేవుడు ఈ రోజు ఇచ్చిన గాక. वो लक्ष्य प्रत्येक व्यक्ति को आज के दिन वो खुदा देवे. అలాగే చివరిగా ఈ యొక్క అధ్యాయం చూసి మనం ముగిద్దాము. యాకోబు 5వ అధ్యాయము 15వ వచనం. 15 वचन. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యంనకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి ఎంతో మంది రోగముతో బాధపడుతుండొచ్చు. कितने सारे लोगों जो बीमारी से जूझ रहे होंगे, కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? लेकिन वचन क्या कहता है, ఎట్టి విధంగా వాళ్ళు స్వస్థత పొందుకుంటారంట. किस प्रकार से वे लोग चंगाई पाएंगे. మళ్ళీ ఒకసారి 15వ వచనం చదవండి. एक बार फिर से पढ़िएगा 15 वचन. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చాలండి. హల్లెలూయా, हालेलुया. ఎటువంటి ప్రార్థన? किस प्रकार की प्रार्थना, విశ్వాస సహితమైన ప్రార్థన. विश्वास सहित प्रार्थना. ఏది పొందుకోవాలన్నా నీకు ఏముండాలి? अगर कुछ भी पाना है तो उसके लिए तुम्हारे पास क्या होना మరి ఆ चाहिए. విశ్వాసము ఎక్కడ నుంచి వచ్చింది? फिर वो विश्वास कहाँ से आया है. అన్నిటికీ విశ్వాసము కావాలి. हर बातों के लिए विश्वास की जरूरत స్వస్థత है. నొందాలన్నా విశ్వాసము కావాలి, ఆశీర్వాదం నొందాలన్నా విశ్వాసం కావాలి, శ్రమల నుండి విడిపించబడాలన్నా విశ్వాసము కావాలి. अगर चंगाई पानी तो उसके लिए विश्वास चाहिए, अगर आशीष पानी चाहिए तो उसके लिए भी विश्वास चाहिए, सब प्रकार के दुख से छुटकारा पाना तो उसके लिए भी विश्वास चाहिए. మరి దేని యందు నీకు విశ్వాసం ఉండాలి? किस पर तुम्हारा विश्वास होना चाहिए, దేని యందు ఉండాలి? किस पर होना चाहिए నా विश्वास. దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసము నీకుంది. मेरा खुदा मुझको देगा ये विश्वास है तुमको, కానీ ఆ విశ్వాసము ఎక్కడ నుంచి వచ్చింది? लेकिन वो विश्वास कहाँ से आया है, ఎక్కడ నుండి వచ్చింది? कहाँ से आया है. ఏ దేవుడైతే నీ కొరకు సిలువలో మరణించాడో, जो खुदा तुम्हारे लिए उस क्रूस पर मरे हैं, నీ కొరకు సమస్తమును జయించి तुम्हारे लिए सारी बातों पर जीत कर, ఈ లోకములో ఉన్నప్పటికీ పాపమును జయించి పరిశుద్ధుడుగా జీవించి जब तक वो इस दुनिया में रहे पाप पर जीत कर वो पवित्र रहकर जिए ఆ हैं పరిశుద్ధమైన రక్తమును కార్చి और अपने उस पवित्र लहू को बहाकर నీ కొరకు నా కొరకు మరణమును జయించి తిరిగి లేచాడు. तुम्हारे लिए मेरे लिए मृत्यु पर जीत हासिल कर वो मुर्दों में से जी उठे हैं. ఏ ఆత్మ అయితే ఆయనను లేపుందో जिस आत्मा ने उनको जिलाया है ఆ ఆత్మే నీకు కార్యము చేస్తుందనే విశ్వాసము. वही आत्मा तुम्हारे विषय में कार्य करेगा कहकर विश्वास. మరి విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? तो फिर वो विश्वास कहाँ से आया है. విశ్వాసము ఇక్కడ నుండే వచ్చింది. यहीं से ये जो विश्वास आया है. ఏ పునరుద్ధానమైతే దేవుడు జయించి తిరిగి లేచాడో ఆ పునరుద్ధాన దినమందు जिस पुनरुद्धान के दिन वो खुदा जिस मृत्यु पर जीत कर मुर्दों में से जी उठे हैं, అదే దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వగలగడనే విశ్వాసము. और वही खुदा तुमको अनंत काल का जीवन दे सकता है कहकर ये विश्वास. ఆ ఆత్మ నీలో ఉండి కార్యము చేస్తాడనే విశ్వాసము. वो आत्मा तुम मेरे का कार्य करेगा कहकर विश्वास. కాబట్టి దీని యందు విశ్వాసము లేకపోతే अगर इस बात पर विश्वास ना रहे तो ఏమైనా పొందుకోగలుగుతావా? क्या कुछ पा सकोगे. ఇందాక చెప్పినట్టు తాళము వేసి బయట నిలబడ్డట్టే. इससे पहले जैसे कहा गया तुम घर को चाबी से ताला लगाकर तुम बाहर खड़े हो, उस जैसा ही है. అందుకే ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, నమ్ముతున్నావా? इसलिए प्रभु आज के दिन पूछा क्या तुम विश्वास रखते हो. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావు, బాగుపడాలనుకుంటున్నావు, ఆశీర్వాదము పొందాలనుకుంటున్నావు. तुम चंगाई पाना चाहते हो, अच्छे होना चाहते हो, तुम आशीष पाना चाहते हो. కానీ ఏ ఆత్మ అయితే విజయం ఇచ్చిందో ఆ ఆత్మ యందు ఆ దేవుడు నీకు నిత్య జీవం ఇస్తున్నాడని నమ్ముతున్నావా? जिस आत्मा ने उनको जीत दिलाया क्या उस आत्मा उस खुदा पर क्या तुम विश्वास रखते हो. ఎందుకంటే విశ్వాసము లేనివాడు ఆ పరలోక రాజ్యంలో ఉండలేడు. क्योंकि जिसमें विश्वास नहीं है वो व्यक्ति उस स्वर्ग के राज्य में नहीं रह सकता. విశ్వాసము లేనివాడు విన్నా కూడా ఏ విధంగా ప్రార్థిస్తాడు? जिसमें विश्वास ही ना हो वो सुनने पर भी किस तरह से प्रार्थना
करेगा। నమ్మకము లేని ప్రార్థన, విశ్వాసము లేని ప్రార్థన ఒక ఫౌండేషన్ లేని ప్రార్థనగా ఉంటుంది. बिना विश्वास बिना भरोसे की प्रार्थना बिना जय बुनियाद की प्रार्थना के समान होती है वो। కాబట్టి ఈ రోజు నీకేముండాలి? इसलिए आज के दिन तुम में क्या होना चाहिए? విశ్వాసం ఉండాలి. विश्वास होना चाहिए। ఇంతవరకు నువ్వు పడిపోయి ఉండొచ్చు, अब तक तुम गिर गए होंगे, ఇక ఏ దేని అందు నాకు నమ్మకము లేదనే స్థితిలో ఉండొచ్చు. अब किसी भी बात पर मुझको कोई भरोसा नहीं, ऐसी स्थिति पर होंगे तुम। కొన్నిసార్లు అపవాది శరీరాన్ని ఎంతగా బలహీనపరుస్తుందంటే थोड़े समय जो है शैतान तुम्हारे शरीर को इतना निर्बल कर देता है ఇక कि దేని అందు నమ్మకం ఉండదు. अब किसी भी बात पर तुमको कोई भरोसा नहीं నాకు होता है। దేవుని అందు నమ్మకము లేదు, మనుషుల యందు నమ్మకము లేదు, ఇది అవుతుందనే నమ్మకం లేదనే స్థితికి మనిషి చేరుతాడు. अब मुझको खुदा पर कोई भरोसा नहीं है, मनुष्य पर कोई भरोसा नहीं, अब ये मेरी स्थिति जो है बदलेगी या मेरे प्रति कुछ कार्य होगा कहकर भी भरोसा नहीं होता కానీ है। దేవుడు అంటున్నాడు తిరిగి లే. लेकिन खुदा कहते तुम फिर से उठो, ఈ రోజు తిరిగి విశ్వాసములో లే. आज के दिन फिर से तुम विश्वास में उठ के ఏ खड़े हो। ఆత్మ అయితే ఆయన ద్వారా కార్యము చేసిందో అదే ఆత్మ యందు విశ్వాసం ఉంచు. जिस आत्मा ने उनके द्वारा कार्य किया उसी आत्मा पर तुम विश्वास रखो। దేవుడు నీకు కూడా అదే విజయం ఇస్తాడు. खुदा तुमको भी वही जीत दिलाएगा। ఎందుకంటే ఎప్పుడైతే పేతురు क्योंकि जब पतरस ముమ్మారు అబద్ధమాడి बार बार वो झूठ कहकर మరి దేవుని యొక్క ముఖము చూసినప్పుడు और जब खुदा का चेहरा वो देखता है, ఆయన సిగ్గుతో అవమానముతో తిరిగి పశ్చాత్తాపపడ్డాడు. वो शर्म के कारण जो अपमान के कारण वो जो पश्चाताप करता है। ఎప్పుడైతే తిరిగి దేవుడు లేచాడో जब फिर से प्रभु मुर्दों में से जी उठे, ఏ ముఖము పెట్టుకొని తిరిగి వెళ్తాడు? क्या मुंह लेकर वो जाएगा उनके ఆ पास? ప్రభువుని చూసినప్పుడు ఏ విధంగా చూస్తాడు? जब उस प्रभु को देखेगा तो कैसे देखेगा उनकी ओर? ఆ అవమానము, ఆ సిగ్గు అనేది ఉంటుంది. वो शर्म वो अपमान उसमें रहेगा। అందుకే దేవుడే ఆయన పిలిచాడు. इसलिए खुदा ने ही उसको बुलाया। నేను లేచి ఉన్నాను, వెళ్ళి పేతురికి చెప్పండి. मैं मुर्दों में से जी उठाऊं, जाकर पतरस से कहो। నేను లేచి ఉన్నానని చెప్పండి. मैं मुर्दों में से जी उठाऊं, जाकर पतरस से कहो। ఆయనే పిలిచాడు. उन्होंने ही बुलाया है। కాబట్టి ఈ రోజు కూడా इसलिए आज के दिन भी మనము ఏ స్థితిలో అయినా ఉండొచ్చు. हम चाहे जिस किसी भी स्थिति में होंगे, పాపములో ఉన్న వారమేమో, విశ్వాసము లేక ఉన్న వారమేమో, ఓటమిని ఒప్పుకున్న వారమేమో, पाप में होंगे, बिना विश्वास के होंगे, या हमने हार मान लिया होगा, లేదా మనుషులు చెప్పే అబద్ధములో లేకపోతే అపవాది చెప్పి ఉన్న అబద్ధములో నమ్మిన వారిమై ఉండొచ్చు. या मनुष्यों के कहे हुए झूठ और शैतान के कहे हुए झूठ पर भरोसा कर कर रह रहे होंगे। చాలా సార్లు మనుషులు ఒకసారి మ్రోకరించి ప్రార్థించాలంటే కూడా ఆలోచిస్తారు. मनुष्य कभी कभी एक बार घुटने टेक कर प्रार्थना करने के लिए भी बड़ा सोचते हैं, ఏం ప్రార్థిస్తాములే, क्या प्रार्थना करेंगे। ఇన్ని రోజులు ప్రార్థించాము, ఇప్పుడు ప్రార్థిస్తే ఏం బాగుపడుతుందని ప్రార్థిస్తాములే అనుకుంటారు. चाहे इतने दिनों से प्रार्थना की कुछ फर्क नहीं पड़ा, लेकिन अब हम क्या कहकर फिर प्रार्थना करें कहकर। కానీ దేవుడు అంటున్నాడు, लेकिन खुदा ये ఆ कहता है, పేతుని పిలిచినట్టు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. जैसे पतरस को बुलाए प्रभु ने, उसी तरह से प्रभु तुमको बुलाता है। నేను తిరిగి లేచాను, చూడు. मैं मुर्दों में से जी उठाऊं, देखो। నీ అవమానమును, నీ పాపమును నేను భరించి అన్నిటిని కొట్టివేసి తిరిగి లేచాను, చూడు. तुम्हारे अपमान और तुम्हारे जो पाप को, सब बातों को सहन कर उसे दूर करके मैं मुर्दों में से फिर से जी उठाऊं, देखो। నీ పరిస్థితుల ద్వారా, నీ శరీరము ద్వారా నువ్వు ఎంత బలహీన పడిపోయినా సరే ఈ రోజు దేవుడు పిలుస్తున్నాడు, చూడు ఒకసారి. तुम्हारे मन में, तुम्हारे शरीर के कारण तुम चाहे कितने भी निर्बल हो चुके, आज के दिन प्रभु तुमसे कह रहे हैं कि देखो एक बार ఆ उनकी ओर। పునరుద్ధాన శక్తిని చూడు उस ఒకసారి. पुनरुत्थान की शक्ति को तुम देखो एक बार। మృతతుల్యమైన వాటిని లేపే దేవుడు నీకున్నాడని గ్రహించు ఈ రోజు. जो मृत तुल्य है उनको भी जिलाने वाला प्रभु है तुम्हारा, इस बात को तुम आज के दिन ग्रहण करो। ఎందుకంటే क्योंकि ఏలియా ఎటువంటి వాడంట? एलिया कैसा व्यक्ति था? ఒకసారి చదవండి. एक बार पढ़िएगा। ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చాలండి, హల్లెలూయా. हालेलुया। ఎటువంటి స్వభావము గలవాడంట? कैसे स्वभाव वाला था एलिया? ఎంతమంది అడుగుతారు నాకు ఏలియా ఎలీషా వంటి ఆత్మ కావాలి? कितने लोग मांगते हैं एलिया एलीशा की वो आत्मा चाहिए कहकर? ఆ వర్షిప్ చేసినప్పుడు కూడా దేవుని అడుగుతాం, నాకు ఏలియా ఎలీషా వంటి ఆత్మ దయచే ప్రభువా. आराधना जब हम करते हैं हम ये मांगते हैं प्रभु से, एलिया एलीशा जैसी आत्मा आप हमको दो प्रभु कहकर। అందుకు దేవుడు ఇస్తున్న జవాబు, ఏలియా కూడా నీ వంటి స్వభావం గలవాడే. इसका जवाब खुदा ये देता है, एलिया का भी तुम्हारा जैसा ही स्वभाव है, మనుష్యుడే, वो भी मनुष्य है, సామాన్యుడే, सामान्य है वो, కానీ ఆయనలో ఏముందంట? लेकिन उसमें क्या है? విశ్వాసముతో, ఆసక్తితో ప్రార్థించాడంట. विश्वास और बड़ी आसक्ति के साथ उसने प्रार्थना किया है। దేని యందు విశ్వాసము? किस बात पर विश्वास? నేను చేయగలననే విశ్వాసమా? मैं कर सकता हूँ क्या विश्वास? क्या నేను వీటి నుంచి బయటపడగలననే విశ్వాసమా? मैं इसमें से बाहर निकल सकता हूँ क्या विश्वास? क्या దేని యందు విశ్వాసం ఉంచాడు? किसके प्रति उसने विश्वास ఆ रखा? దేవుని యందు విశ్వాసం उसने ఉంచాడు. उस खुदा पर विश्वास ఆ रखा। దేవుని యందు విశ్వాసం ఉంచి उस खुदा पर विश्वास रखकर ఆసక్తితో ప్రార్థించాడు. बड़ी आसक्ति के साथ प्रार्थना किया है। 3.5 సంవత్సరములు వర్షమే లేదంట. 3.5 सालों तक बारिश ही नहीं हुई। మళ్ళీ ఆయన ప్రార్థిస్తేనే వర్షం
వర్షము కలిగింది. फिर उनकी प्रार्थना करने से ही बारिश हुई है, కేవలం విశ్వాసము ద్వారా, सिर्फ विश्वास के द्वारा. విశ్వాసం అనే తాళం చెవి ద్వారా ఆయన మూసివేశాడు, వర్షము రాదు. विश्वास नामक चाबी से उन्होंने बंद कर दिया कि बस बारिश नहीं होगी. అదే విధంగా నువ్వు కూడా నీ పాపం యొక్క జీవితానికి విశ్వాసము ద్వారా నువ్వు ఆ తాళం చెవితో మూసివేయనుగాక. उसी प्रकार से तुम अपने पाप के जीवन को विश्वास के उस चाबी के द्वारा उसे तुम जो हमेशा के लिए बंद कर देने पाओ. తిరిగి ఏదైతే ఆశీర్వాదము పొందుకోవాలో దాని కొరకు అదే విశ్వాసం యొక్క తాళం చెవి ద్వారా ఆయన తెరిచి ఉన్నాడు. और फिर जो है विश्वास के द्वारा उसी चाबी से जो कुछ आशीष पानी है उससे उन्होंने उस द्वार को खोला है. వర్షము కొరకు ప్రార్థించినప్పుడు తిరిగి వర్షము కలిగింది. जब बारिश होवे के कर उसने प्रार्थना की तो फिर बारिश हुई है. కాబట్టి ఈ రోజు మనము ఏ విధంగా ఉన్నాము? तो फिर आज के दिन हम किस तरह से हैं? నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే तुम जिस स्थिति में उसमें से अगर तुम बाहर निकलना ఈ तो శరీరాన్ని, तुम अपने ఈ शरीर को శరీరేచ్ఛలను పక్కన పెట్టి నీ ఆత్మకు నువ్వు విజయం ఇవ్వాలంటే, जय तुम अपनी जय शारीरिक लालसाओं को दूर रख अपनी आत्मा को तुम्हें जीत दिलाना हो तो, ఏదైతే బహుమానమును దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో అది నువ్వు పొందుకోవాలనుకుంటే जो इनाम व भेंट प्रभु तुमको देना चाहते हैं अगर तुम उसे पाना है तो నీకేముండాలి? तुम में क्या होना चाहिए? విశ్వాసముతో ఆసక్తి గల చేసే ప్రార్థన నీకు ఉండాలి. विश्वास के साथ और बड़ी आसक्ति से की हुई प्रार्थना होनी चाहिए. ఏలియా ఒక అభిషేకమును అడుగుతున్నావు కదా, एलिया का अभिषेक मांग रहे हो దేవుడు ना. అంటున్నాడు ఆయన కూడా నీ వంటి వాడే, कहता है खुदा कि वो भी तुम्हारे जैसा ही है, నీ వంటి మనుష్యుడే, तुम्हारे जैसा इंसान है కానీ वो, ఆయనలో విశ్వాసం ఉంది, लेकिन उसमें विश्वास है. ఆసక్తితో ప్రార్థిస్తున్నాడు. बड़ी आसक्ति के साथ वो प्रार्थना కాబట్టి करता ఈ है. రోజు నువ్వు అదే శక్తి పొందుకోవాలనుకుంటే, अगर आज के दिन तुम वही शक्ति पाना चाहते हैं तो కాబట్టి ఏం చేయాలి? क्या करना है तुमको? విశ్వాసముతో ఆసక్తి కలిగిన ప్రార్థనను చేయాలి. विश्वास के साथ आसक्ति वाली प्रार्थना तुमको करनी है. దేవుడు ఏం చేస్తాడంట? खुदा क्या करेगा? ఆ తాళము చెవిని చేతిలో वो పెడతాడంట. चाबी खुदा तुम्हारे हाथों में रखेगा. నువ్వు ఏది మూస్తే అది మూయబడుతుంది, నువ్వు ఏది తెరిస్తే అది तुम తెరవబడుతుంది. जो बंद करोगे वो बंद किया जाएगा, तुम जो खोलोगे वो खुल जाएगा. ఎందుకంటే ఏముంది నీ చేతిలో? क्योंकि तुम्हारे हाथों में क्या है? విశ్వాసం అనే తాళము చెవిని చేతిలో ఉంది. विश्वास नामक चाबी है तुम्हारे అందుకే हाथों में. వాక్యము సెలవిస్తుంది, నువ్వు భూలోకములో బంధిస్తే ఆయన పరలోకములో బంధిస్తాడు. इसे वचन में कहा कि तुम जो धरती पर बांधोगे स्वर्ग के राज में प्रभु से बांधता है. నువ్వు భూలోకములో తెరిస్తే ఆయన కూడా నీ కోసము जो తెరుస్తాడు. कुछ तुम इस धरती पर खोलोगे वो तुम्हारे लिए वहाँ स्वर्ग में खोलेंगे. కాబట్టి ఈ భూలోకంలో మనం ఏం చేస్తున్నాము? इस धरती पर हम क्या कर रहे हैं? ఏమని ప్రార్థిస్తున్నాము? क्या क्या हम प्रार्थना कर रहे ఏం हैं? బంధిస్తున్నాము? हम क्या बांध रहे ఏం हैं? బంధిస్తున్నాము? हम क्या बांध रहे हैं? పాపమును బంధిస్తున్నాము, పాపమును అపవాదిని బంధిస్తున్నాము, అంధకార శక్తులను బంధిస్తున్నాము. ఏ విధముగా బంధిస్తున్నావు? शैतान को बांध रहे, शैतानी ताकतों को जो है और उसको हम बांध रहे, किस तरह से बांध रहे हैं हम? మోకరిస్తాము, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాము, దేవా యేసు నామములో బంధిస్తున్నాము ప్రభువా. हम घुटने टेकते आंखें बंद कर प्रार्थना करते हो, कहते हैं, प्रभु हम यीशु के नाम से उसे बांधते हैं कहकर. ఏ విధంగా బంధిస్తున్నావు? किस तरह से बांधते हो तुम? నీ హృదయములో ఆ విశ్వాసం ఉండాలనా? तुम्हारे हृदय में वो विश्वास है क्या? నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ఆసక్తి ఉండాలనా? जो है तुम जब प्रार्थना करते हो वो आसक्ति होनी चाहिए ना. ఏలియా ప్రార్థించినప్పుడు అదే ఆసక్తితో ప్రార్థించాడు. जब एलिया ने प्रार्थना की उसी आसक्ति से उन्होंने ఒక్క प्रार्थना की. నిమిషం ఆలోచించలేదు నా దేవుడు చేస్తాడా చేయడా అని. एक मिनट भी ये नहीं सोचा कि मेरा खुदा करेगा या नहीं ఎందుకంటే कहकर. నమ్మకము, क्योंकि वो भरोसा है उसको. నమ్మకము, भरोसा वो నా विश्वास है దేవుని శక్తి చేయగలుగుతుందనే నమ్మకము, कि मेरे खुदा की शक्ति ये करेगा कहकर. నా దేవుని శక్తి లేపగలుగుతుందనే నమ్మకము. मेरे खुदा की शक्ति वो जलाएगा कहकर, उठाएगा కాబట్టి ఈ कहकर. రోజు నుంచి इसलिए आज के दिन से నీ విశ్వాసముగా శక్తి వచ్చును గాక. तुम्हारे विश्वास में वो शक्ति आवे. నువ్వు ఎక్కడ నిలబడి ప్రార్థిస్తే దేవుడు అక్కడ అటువంటి విజయము నీకు ఇచ్చును గాక. जहाँ कहीं भी तुम खड़े रहकर प्रार्थना करो उस प्रकार की जीत प्रभु तुमको దేవుడి दे. వాక్యము దీవించును గాక. खुदा इस वचन का आशीष दे. మనందరం లేచి నిలబడి ఏదైతే వాక్యములో దేవుడు చెప్పి ఉన్నాడో అటువంటి ఆరాధన చేయుటకై మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాము. దేవుణ్ణి అడుగుదాము, దేవా మరి ఏదైతే వాక్యము సెలవిచ్చిందో ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. ఏ ఆత్మ అయితే నిన్ను లేపి ఉందో ప్రభువా, అదే ఆత్మ నాలో ఉందని నమ్ముతున్నాను. అటువంటి శక్తితో నన్ను నింపు ప్రభు అని అందరం నోరు తెచ్చి అడుగుదాము. ఏలియా ఎలీషా యొక్క ఆత్మను అడుగుతున్నాము కాబట్టి అడుగుదాము ప్రభువా. అదే ఏలియా యొక్క విశ్వాసము కూడా మాకు ఇవ్వు ప్రభువా. ఆ ఏలియా యొక్క ఆసక్తి కలిగిన ప్రార్థన మాకు ఇవ్వు ప్రభువా. పరిశుద్ధుడా, 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 నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయము దయచే ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క పునరుద్ధాన శక్తిని దేవా ప్రతి ఒక్కరిని తాకును గాక, ప్రతి ఒక్కరిని తాకును గాక, ప్రతి ఒక్కరిని తాకును గాక. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని నింపు ప్రభు.
ప్రభువా. నీ ఆత్మ లేనివాడు నీ వాడు కాదన్నావు ప్రభువా. నీ ఆత్మ చేత నడిపింపబడుదురు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీ ఆత్మ చేత నింపు ప్రభువా, నీ శక్తి చేత నింపు ప్రభువా. నీ ఆత్మ ద్వారా నడిపింపబడే విధంగా ఎటువైపు ఆత్మ వాళ్ళమంటుందో అటువైపు మరలే విధంగా ఏ పౌలు యొక్క జీవితము, ఏ పేతురు యొక్క జీవితము అడిగి ప్రార్థిస్తున్నారో దేవా, అట్టి యొక్క జీవితము ప్రతి ఒక్కరి రోజు పొందుకున్నగాక. అట్టి జీవితము ప్రతి ఒక్కరు పొందుకున్నగాక. ఈ లోకములో ఉన్న వాటిని పెంటగా ఎంచి కేవలము నీ పరలోకములో ఉన్న బహుమానము వైపు చూస్తూ పరిగెత్తే వారి విధంగా, మనుషులు చెప్పిన అబద్ధము కాదు, మనుషులు ఇచ్చిన అవమానము వైపు కాదు, మనుషులు పెట్టిన నిందల వైపు కాదు, ఇప్పుడున్న స్థితిగతుల వైపు కాదు, అప్పుల వైపు కాదు, నిరాశ వైపు కాదు, నిస్పృహ వైపు కాదు, రోగము వైపు కాదు, నిందల వైపు కాదు, హింసించే వారి వైపు కాదు, కేవలము నీ ఆత్మ వైపు, ఆ శక్తి వైపు చూస్తున్నాము ప్రభు. ఆ తాళము చెవి, ఆ విశ్వాసం అనే తాళము చెవి పట్టుకొని ఇదిగో దేవా తెరవబోతున్నాము. ఏ విధంగా అయితే ఏలియా ప్రార్థించి ఆ ఒక ఆశీర్వాదము తెరిచి ఉన్నాడో ప్రభు, అట్టి ఆసక్తి గల ప్రార్థన ప్రతి ఒక్కరు చేయండి. అడుగు దేవుని, ఇదిగో దేవా తాళం చెవి నాకు ఇచ్చి ఉన్నావు, విశ్వాసం అనే తాళము చెవి నాకు ఇచ్చి ఉన్నావు. ఏ విధంగా అయితే ఏలియా ప్రార్థించాడో ఆ విధంగా ప్రార్థించు. విశ్వాసము ద్వారా ప్రతిదీ మూసివే, పాపాన్ని మూసివే, నిరాశను మూసివే, బాధను మూసివే, నీకున్న రోగమును మూసివే, నీకున్న విశ్వాసమును మూసివే. ఆ తాళం చెవి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నిన్ను హింసిస్తున్న అపవాదిని బంధించే శక్తి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అపవాదిని కూల్చివేసే శక్తి నీకు ఇచ్చి ఉన్నాడు. తేళ్లను నాగు పాములను తొక్కే శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కొదమ సింహములను తొక్కే శక్తి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నోరు తెరిచి బంధించు. దేవా పరిశుద్ధుడా, ప్రతి అపవాదిని యేసుక్రీస్తు నామములో, యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఏ అపవాది పంచడానికి వీల్లేదు, దురాత్మ శక్తులు పంచడానికి వీల్లేదు, శత్రు ఒక సమూహము పంచడానికి వీల్లేదు. విడుదల విడుదల కలుగును గాక, విడుదల విడుదల కలుగును గాక. ఏలియా ఏ విధంగా అయితే దేవా ప్రార్థించాడు, దేవా ఇదిగో సంఘము ప్రార్థిస్తుంది ప్రభువా. ఆ తాళము చెవితో, విశ్వాసం అనే తాళము చెవితో ప్రార్థిస్తుంది ప్రభువా. ఏ తాళము చెవి అయితే దేవా సంఘము కట్టబడడానికి దేవా పేదరికిచ్చి ఉన్నావు, కేఫాగా నిలబెట్టి ఉన్నావు, అట్టి తాళము చేతో ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆశీర్వాదము తెరబడనుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిందల అవమానాలు కొట్టివే ప్రభువా. యేసు నామములో పిల్లల్ని సాక్షిగా నిలబెట్టుటకై ఇదిగో దేవా సంఘము ప్రార్థిస్తుండగా ప్రతి అంశము నెరవేర్చు ప్రభా, నెరవేర్చు ప్రభా. ఈరోజు నీ పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరు చూసే విధంగా దేవా ఆత్మీయ నేత్రాలను తెరువు ప్రభా. ప్రతి ఒక్కరు దేవుని అడగండి, ఆత్మీయ నేత్రాలు నాకు దయచే ప్రభా. ఓటమిని కాదు ప్రభా, విజయమును చూసే నేత్రాలు దయచే. ఈ శరీరం యొక్క నేత్రాలు కాదు ప్రభా, ఆత్మ యొక్క నేత్రాలు నాకు దయచే. నీ పరలోకము తెరవబడే విధంగా అది చూసే నేత్రము నాకు దయచే. ఏ విధంగా అయితే దేవా సింహాసనాసీనుడవై ఉన్నావో అది చూసుటకై నా నేత్రాలు తెరువు ప్రభువా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా. పరిశుద్ధుడా 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 దేవా, మా ప్రతి భారము నీ మీద మోపి ఉన్నాము ప్రభువా. దేవా నువ్వు జయించి ఉన్నావు ప్రభువా, మరి మా కొరకు జయించి ఉన్నావు ప్రభువా. ఏ ఆత్మ అయితే నేను లేపి ఉందో ప్రభువా, ఆత్మ తిరిగి మాలో జీవిస్తుంది కాబట్టి ప్రభువా ప్రతి ఒక్కరు తిరిగి దేవా ఆత్మ వలన జీవించు వారిగా మారును గాక. పడిపోయిన వారందరూ తిరిగి ఈరోజు జీవించిన వారిగా నిలబడును గాక. విశ్వాసములో పడిపోయిన వారు తిరిగి పేతురు నిలబడినట్టు నిలబడును గాక. దేవా ఎంతమంది దేవా ఈరోజు విశ్వాసం యొక్క తాళం చెవి పట్టుకొని దేవా ప్రార్థించి ఉన్నారో దేవా, మూసిన వారికి మూసివేయబడును గాక, తెరిచిన వారికి దేవా ఈరోజు ఆశీర్వాదము తెరవబడును గాక, స్వస్థత తెరవబడును గాక, ఉద్యోగం అనే మార్గం తెరవబడును గాక, నిత్య జీవము అనే మార్గము తెరవబడును గాక. ప్రతి ఒక్కరి దేవా దీవించి దేవా వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలించి తిరిగి నీకు సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామకే చేయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్. Praise the Lord.